ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేమికులందరికీ శుభాకాంక్షలు. వాలెంటైన్స్ డే అనేది ఒక్కరోజు కాదు, ఇది ఒక వారం రోజుల పండుగ. కొత్త సంవత్సరం మొదలైన 45వ రోజు వస్తుంది. ఇది ఇంకా 320 రోజులు మిగిలే ఉన్నాయి. ప్రపంచంలోని ప్రేమికులు ఎదురు చూసి తమలో దాగి ఉన్న ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేసే రోజే వాలెంటైన్స్ డే. ప్రేమ అనేది చాలా అందమైన, అపురూపమైన ఓ మధురానుభూతి. ప్రేమ జీవితానికి అమృత భాండం అయితే, ఆ అమృత భాండాన్ని భద్రపరుచుకునే సర్వసుఖాలు అనుభవించేదే పెళ్ళి. నిజమైన ప్రేమికులకు వాలెంటైన్స్ డే కాదు, రోజు పండుగే. మనం బర్త్డే చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా, సంతోషంగా మనము జరుపుకుంటామో, అలానే ఈ వాలెంటైన్స్ డేను కూడా అంతకంటే రెట్టింపుగా జరుపుకొని ఆనందపడుతుంటారు. ప్రేమ ఎవరి మనసులో, ఎవరి మీద, ఎప్పుడు, ఎందుకు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అది ప్రేమించే మనసుకే తెలుసు. అసలు ఈ వాలెంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నారో చాలామందికి తెలియదు. క్రీస్తు శకం 270లోనే ప్రేమ సిద్ధాంతాన్ని నమ్మిన ఓ మత గురువైన వాలెంటైన్ యువతకు బోధించేవాడు. ప్రేమతో అన్నీ సాధించవచ్చు అనే సిద్ధాంతాన్ని నమ్మి అయిన వాలెంటైన్ తను ఉండే రోమ్ నగరంలో యువతీ యువకుల మధ్య ప్రేమ పుట్టి పెళ్లి చేసి తన వంతు ప్రయత్నం చేసి వారు ప్రేమించిన వారిని దగ్గరుండి పెళ్లి చేసేవాడు. ఆ కాలంలో రోమ్ నగరాన్ని పాలిస్తున్న క్లాడియస్ అనే రాజు పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. ఎవరూ పెళ్లి చేసుకోకూడదని శాసనాన్ని విధించాడు. ఈ సమయంలోనే వాలెంటైన్ ప్రేమికులకు పెళ్లిళ్ళు చేయటం మొదలుపెట్టాడు. తాను పెళ్లిళ్ళు నిషేధించిన పెళ్లిళ్ళు ఎలా జరుగుతున్నాయి తన రాజ్యంలో అని ఆరా తీశాడు. అసలు విషయం తెలుసుకొని వాలెంటైన్స్ బంధించి జైల్లో పెట్టి హింసించి ఉరిశిక్ష వేశాడు. ఎందరికో ప్రేమ పెళ్లిళ్ళు చేసిన వాలెంటైన్ జైల్లో ఉన్నప్పుడు జైలర్ కూతురుతో ప్రేమలో పడిపోతాడు. అయితే ఫిబ్రవరి 14న తన వాలెంటైన్ను ఉరితీశారు. తాను చనిపోయే ముందు కూడా వాలెంటైన్ తన ప్రేమించిన ప్రియురాలికి లవ్ లెటర్ రాసి చనిపోతాడు. ఆనాటి నుండి అతని గుర్తింపుగా ఫిబ్రవరి 14th వాలెంటైన్ డేగా జరుపుకుంటున్నారు. ఇది మన దేశంలో 1990లో ప్రారంభమైంది. దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏం చేసినా ఫిబ్రవరి 14th మాత్రం అందరూ జరుపుకుంటున్నారు.